యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నాను. దేవాది దేవుడి దినాన మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, దేవుడు తప్పు మోపే స్థితిలో నీవు ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నాడు. అయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, నీకు వందనాలు. ప్రభువా, మా క్రియలు ఎలా ఉన్నాయో, మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి. నాయన, నీవు మా పట్ల తప్పి మోపే స్థితిలో కనుక మేము జీవించినట్లయితే మా జీవితాలు సరి చేసుకోవడానికి నీ కృపతో నింపమని యొక్క చిన్న ప్రార్థన దేవుని సంధానం చేయొచ్చు. నజరుని సునకనాలు అడుచున్నాం తండ్రి, ఆమె. ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుచున్నారండి. ఏం మాట్లాడుచున్నారని చూసినట్లయితే, మరి మొదటున్న ప్రేమనంట మనము వదిలేదమని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి మొదట మనము ఏ ప్రేమ అయితే కలిగి ఉంటామో ఆ ప్రేమను మనము చివరి వరకు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అసలు ఈ యొక్క మాటలు ఎవరికి తెలియబడుతున్నాయి, ఎవరు చెప్తున్నారంటే దేవాతి దేవుడే స్వయంగా మరి తెలియజేస్తూ ఉన్నారు. ఎఫెసీలో ఉన్న సంఘపు యొక్క దూతకి ఇలాగూ రాయబడిన, అంటే ఎఫెసీ యొక్క సంఘమునకు ఆయన తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే, మరి ఆ యొక్క సంఘములో ఉన్న వారు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారని చూసినట్లయితే, మరి మొదటి వచనంలో నుంచి మరి 5వ వచనంలో మరి ఈ యొక్క వివరాలు రాయబడడం అనేది జరిగింది. అయితే అసలే మొదటి ఏ స్థితి కలిగి ఉన్న జీవితాల్లో మరి ప్రేమను కోల్పోయి ఉన్నారని చూసినట్లయితే, మరి 2వ వచనంలో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎలా ఉన్నారంటే, మంచి క్రియలు కలిగిన వారిగా, మరి దుష్టుల నుంచి మరి వేరుపరచబడిన వారిగా, వాళ్ళ కష్టాన్ని అనుభవించిన వారిగా, సహనం కలిగిన వారిగా మరి మీరున్నారు, అది నేను ఎరుగుదును. అంత మాత్రమే కాకుండా నీవు దుష్టులను సంహరింపలేదని అపోస్తుల కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివని. మరి అపోస్తులు చాలామంది దినాల్లో మరి తప్పుడు బోధలు బోధిస్తూ మేము అపోస్తులం అని చెప్పుకుంటున్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వారో తెలుసుకునే స్థితిలో నీవు ఉన్నావు. మరి నువ్వు సహనం కలిగి ఉన్నావు, నువ్వు మంచి క్రియలు కలిగి ఉన్నావు, మరి నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉన్నవి అన్నీ నేను ఎరుగుదును. అపోస్తులు కాకే తమ అపోస్తులని ప్రకటిస్తున్న వారిని నువ్వు కనుగొనేవారు ఉన్నావు. మరి దుష్టుల్లో నుంచి వేరుపరచబడిన వ్యక్తిగా నీవు ఉన్నావు. ఇలాగూ జీవించిన నీవు మరి నీ మీద నేను ఒక తప్పు మోపవలసి వచ్చింది. ఏంటంటే, మొదటున్న ప్రేమ నీకు లేదని అది దేవుడి దినాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మరి మనం ఎందులో తప్పిపోతున్నామో ఒకసారి ఆలోచించవలసిన వారమైనా. మనకున్న ప్రేమలో నుంచి మనం తప్పిపోతున్నామా, లేకపోతే మనకున్న విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నామా, దేవుని పట్ల ఉన్న నమ్మకంలో నుంచి తొలగిపోతున్నామా, నిరీక్షణలో నుంచి తప్పిపోతున్నామా, ప్రేమలో నుంచి తప్పిపోతున్నాం? మరి దేంట్లో నుంచి తప్పిపోయి మనం జీవిస్తామో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఎలా ఉండాలండి? మరి నీ క్రియలు ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. మంచి క్రియలు కలిగిన వ్యక్తిగా మరి నువ్వు ఉండాలని దేవాది దేవుడి దినాన్న మనకు సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉండాలి. ఇతరుల యొద్ద నుంచి దేనిని ఆశించి వ్యక్తిగా అన్యాయంగా ఆశించే వ్యక్తి అస్సలు ఉండకూడదని దేవాది దేవుడి దినాన్న మరి మనకు తెలియజేస్తున్న, మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సహనం కలిగి ఉండాలని దేవాది దేవుడి దినాన్న మనకి తెలియజేస్తాం. ఇలాగున్న నీవు మరి ఒక దాంట్లో తప్పిపోయి ఏంటంటే మొదటున్న ప్రేమను విడిచిపెట్టావు. ఆ ప్రేమలో తప్పిపోయావు కాబట్టి నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. దాన్ని సరిచేసుకోమని దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాన్ని మనం ఉపయోగించుకోకుండా మరి జ్ఞానం లేకుండా ప్రవర్తించినట్లయితే వచ్చిన అవకాశాలను కూడా మనం కోల్పోయేవారిగా ఉంటామండి. అంత మాత్రమే కాకుండా అపోస్తులు కాకయ్యే అపోస్తులు అని చెప్పుకునే వారిని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. అబద్ధికులని వారిని మనం గ్రహించుకుని మరి
జీవించేవారిగా ఉండాలి. నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. మరి దేవుని విషయంలో భారం కలిగి మనం జీవించాలండి. మరి అది వాక్యము చెప్పే భారం అని కానీ, ప్రార్థన భారం ఏదైనా కానివ్వండి, భారము కలిగి అలిసిపోలేని స్థితిలో మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మరి వాళ్ళు అలిసిపోలేదంటే భారం కలిగినప్పటికీ కూడా అలసిపోకుండా ఉన్నారని మరి నేను ఎరుగుదనని ఆయన సెలవిస్తున్నాను. ఇంత మంచి లక్షణాలున్న మరి వారి యొక్క జీవితంలో దేనిలో తొలగిపోయారండి? ప్రేమలో తొలగిపోయారంట. అందుకని వాళ్ళ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఇప్పుడైనా సరి చేసుకోండి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మనం ఎందులో తప్పిపోతున్నాం? మనకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడేమో, మరి అవకాశాలను మనం ఉపయోగించుకోలేకుండా మరి లోకానుసారంగా జీవిస్తున్నామేమో, మరి చెడు వ్యసనాలకి మనం లోనైపోయి మరి దేవునికి మనము సమీపస్తులుగా జీవించలేకపోతున్నామేమో. మనం ఎందులో తొలగిపోతున్నాం, ఎందులో తప్పిపోతున్నాం, ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మరి రేపటి దినాన్న దేవుని ఎదుట మనం సాక్షులుగా నిలబడినప్పుడు భూమి ఆకాశములు మన మీద సాక్ష్యం పలుకుతాయి. మరి నీ క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వు ఏ విధంగా జీవించావు, నీ జీవితం ఎలా ఉందని సాక్ష్యము ఎవరు చెప్తారండి? భూమి ఆకాశము. అప్పుడు మరి మనం నోరు ఎత్తడానికి కూడా వీలుండే పరిస్థితులు కాదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనము దాన్ని సద్వినియోగం చేసుకొని మరి మన యొక్క జీవితంలో ఏదైతే మనలో తప్పు ఉందో దాన్ని సరిచేసుకోవడానికి మరి ప్రయత్నించవలసిన వారమే ఉన్నామండి. మన తప్పిదములు దేవుని ఎదుట మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. కాబట్టి మరి ఆయన ఈ దినాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీ క్రియలు మంచిగా ఉన్నాయి, నువ్వు కష్టపడుతున్నావు, నీ సహనం కలిగి ఉన్నావు, అబద్ధికులు ఎవరో నువ్వు తెలుసుకునే స్థితిలో ఉన్నావు, మరి భారం వహించి అలసిపోకుండా మరి దేవుని నామాన్ని ప్రకటించే స్థితిలో ఉన్నావు. అయినా కూడా నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను. ఏంటంటే నీకున్న ప్రేమను విడిచిపెట్టావు. ఆ ప్రేమ మళ్ళీ నువ్వు కలిగి జీవించినట్లయితే సరే, లేకపోతే మనం ఇందులోకి వెళ్ళిపోతామండి, అగ్నిలోనికి వెళ్ళిపోతామని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. ఇది మన క్రియలు ఎలా ఉన్నాయి? మనం సహనం కలిగి ఉన్నామా? మనం కష్టపడుతున్నామా? ఇతరుల మీద అన్యాయంగా సంపాదించేవారు ఉన్నామా? ఎలా ఉన్నామనేది మనం పరిశీలన చేసుకొని మరి అటు రీతిగా మనం జీవించడానికి, ఒకవేళ దేవునికి ఇష్టమైన వారిగా మనం లేకపోతే, దేవునికి నచ్చిన స్థితిలో మనం లేకపోతే, ఇప్పుడైనా మన జీవితాన్ని మార్చుకొని ఆయనకి ఇష్టమైన వారిగా మనము ఏ తప్పిదము చేయకుండా, ఒకవేళ మనం తప్పు మోపించుకునే స్థితిలో కనుకుంటే మన జీవితాన్ని మనం చేసుకొని జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్క జీవితంలో ఫలింపచేయగా ఆమె ప్రార్థన. మహోన్నతుడానికి వందనాలయ్యా నాయన, నీతో తప్పు మోపించుకునే స్థితిలో కనుక మేము జీవిస్తే నాయన అలాంటి జీవితం కాకుండా మరి నీకు ఇష్టమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం దయచేయండి. మాకు కావాల్సిన కృపాక్షేమాలు దయచేసి నాయన మంచి క్రియలు కలిగి, మంచి లక్షణాలు కలిగి, మంచి సహవాసం కలిగి, కష్టపడే తత్వాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం మా యొక్క జీవితాల్లో ఫలింపచేయ వ్యక్తిగా తండ్రి నాయన ప్రభు సహాయం దయచేయమని ప్రభు అడుగుచున్నాను తండ్రి. నీ కృప చెప్పిన ప్రతి కార్యం జరిగించమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.